తల్లిదండ్రులుగా మారినప్పుడే మన తల్లిదండ్రులు పడిన కష్టం, బాధ, అలాగే వాళ్ళ బాధ్యతలు ఎన్నాటిలిని మోస్తూ వాళ్ళు భరించుతూ మనల్ని పెంచారో కదండీ! అది కూడా మనం తల్లిదండ్రులు అయిన తర్వాతే తెలుస్తదండి. వాళ్ళు చెప్పినప్పుడు మనం అన్నీ వాళ్ళు మన గురించి ఏం చెప్పినా అది రాంగ్‌గా తీసుకుంటూ లేదంటే మనం ఇష్టం లేకుండా చెప్పినట్టుగా ఉంటారు కదా! చిన్నప్పుడు ఎవరమైనా అంతేనండి. వాళ్ళు ఏది చెప్పినా, ఏది కొనివ్వకపోయినా నాకు కొనివ్వట్లేదు అని అల్లరి చేస్తూ ఉంటాం. కానీ ఆ విలువ మనం తల్లిదండ్రిగా మారిన తర్వాతనే తల్లిదండ్రుల విలువ అనేది తెలుస్తుందని నాకు అర్థమైందండి. మీరందరూ కూడా అలాగే అనుకుంటారని నేనైతే అనుకుంటున్నా. హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ అరుణ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే అయితే తెల్లవారుజామున 5:15 నిమిషాలైతే అవుతుందండి. కోడి కుక్కరుకో అంటూ, పక్షులు కిలకిల అంటూ వాటి రాగాలతోనే నన్నైతే లేపాయండి. నేనైతే లేచాను. లేచిన తర్వాత వెంటనే గదులైతే తుడుచుకొని, గుమ్మాలను కూడా తుడవాలి కదండీ! వాకిళ్ళు తుడిసేసి ముగ్గైతే ఏసుకోవాలండి. నేనింక లేచాను. లేచిన తర్వాత వెంటనే ఇంట్లోకొచ్చాననమాట. పిల్లలైతే డాబా పైన మా అత్తయ్య, మామయ్య వాళ్ళతో అయితే పడుకుంటున్నారు. నేను లేచిన వెంటనే గదుల తలుపులు తీసి లైట్లయితే ఏసుకున్నాను. ఏసుకొని ఇంక పక్కయితే మడత పెట్టేస్తున్నానండి. అంటే బయటయితే ఏసుకుంటున్నాం కదండీ! మంచాలయితే హాల్‌లో ఏసుకొని పడుకుంటున్నాము. నేను ఎలాగో లేచాను కదండీ! నా మంచం మీద ఉన్న బొంత అవన్నీ తెచ్చేసి, ఇక్కడ మంచం మీద ఉన్న కండవాలు అవన్నీ తీసి మడతయితే పెట్టేసి అరమరలో పెట్టేసాననమాట. పెట్టేసిన వెంటనే ఇంకా బొంత అవన్నీ పరిచేసి పక్క సదిరేస్తున్నానండి బెడ్డు. అలాగే కొద్దిసేపు అలాగా ఈ పనయిన తర్వాత గదులన్నీ తుడుచుకొచ్చేస్తాననమాట. ఇంకా పిల్లలైతే లేవలేదండి. పైన డాబా మీద పడుకొనున్నారు కదా! ఈ లోపల నేనైతే గుమ్మాలవన్నీ తుడిసేద్దామనైతే అనుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఇలా గదుల్లో ఏమైతే ఉంటాయో అడ్డంగా ఉన్నవన్నీ తీసి సదిరేసుకొని ముందు గదులైతే తుడుచుకొచ్చేస్తున్నాను. మంచం చూసారు కదా! దాని కిందకైతే ఒంగోని తుడవాలన్నమాట. ఒకరోజు గట్టిగా ఒంగోని తుడిస్తే రెండో రోజు పైన కొంచెం అందరికి దగ్గరికైతే తుడుచుకొస్తాను. ఇదైతే వంటగది అండి. పెద్ద గది అయిపోయింది కదా తుడవడం. ఆ గదిలో లైట్ అయితే ఆఫ్ చేసేసి వంటగదిలోకైతే వచ్చేస్తాను. వంటగదిని కూడా తుడవాలి. వంటగదిని కూడా తుడిచేసుకుంటున్నానండి. మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పనంతా అయిన తర్వాతే వేరే పనిలోకెళ్ళాలి కదా! నేను అంతేనండి. ముందుగా అయితే ఎలాగో ఫస్ట్ లేవడంతోనే గుమ్మాలైతే తుడుస్తాం కదా! నా మైండ్‌లోకి ఏమొస్తదంటే ఆ టైంలో ఎలాగో గదులు కూడా తుడవాల్సినయే కదా! ముందుగా గదులన్నీ తుడుచుకొచ్చేసి అప్పుడు ఆ తుక్కు, ఈ తుక్కు అంతా ఒకటే కాబట్టి ఎత్తాలి కాబట్టి ముందైతే గదులన్నీ తుడిచేసి నీట్‌గా తర్వాత హాలు, ఆ తర్వాత బయట గుమ్మం అయన్నీ తుడుచుకొని నీళ్ళు జిమ్మి ముగ్గేసుకోవచ్చు కదా అని నాకైతే అనిపిస్తదండి. నేనైతే లేచాను కదా! ఇంకా ఎవరు లెగలేదనమాట. పాప కూడా ఇంకా లెగలేదు. నేను ముందైతే ఆ 2 గదులు తుడుచుకొచ్చేసాను కదా! వంటగది, బెడ్‌రూము తుడిచేసానండి. తర్వాత మిషన్ గది కూడా తుడవడానికైతే ఎళ్ళాను. ఇంక బయటంతా తుడవాలండి. ఇంకా ఈ లోపల పిల్ల కూడా లేచింది. అలాగే పిల్లోడు కూడా లేచాడు. వాడెంత బద్ధకస్తుడంటే నిజంగానండి లేపామనుకోండి లెగడు. ఒకవేళ లెగిసినా వచ్చి అలా పడుకొని బస్ టైమ్ అయ్యేదాకా సాన్ అయితే చేస్తాడనమాట. అంత సాన్ చేస్తాడు. బస్సు వెళ్తుందంటే అప్పుడు గబగబా లేచైతే వస్తాడనమాట రెడీ అవ్వడానికి. ఇంకా పిల్ల అయితే ముందుగానే లేచింది. మొహం కడిగేసుకొని స్నానానికైతే వెళ్ళిపోతుందండి. వీడు ఇలా కాదనమాట. వీడు పడుకొని లేచి ఎప్పటికి లేస్తాడో ఏంటో. మన పిల్లల బాధ్యతలు అలాగే మన పిల్లలు చేసే అల్లర్లు అన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుందన్నమాట. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా అలాగే మనం చేసిన అల్లర్లని మనల్ని తిట్టి కొట్టి పెంచుతారు కదండీ! అప్పుడు మనకేం అర్థం అవ్వదు. మనల్ని తిడుతున్నారు, కొడుతున్నారు అనుకుంటాం. కానీ ఇప్పుడు మన పిల్లలు చేసే అల్లరిని బట్టి మనం ఆళ్ళని చూసినప్పుడు అనిపిస్తదనమాట. చిన్నప్పుడు మా అమ్మ కూడా నాకు ఇలాగే చెప్పింది కదా! అందుకే కొట్టింది కదా! అనేసైతే అనుకుంటాను నేను. ఇంకా బయట పనైతే అక్కడి దాకా జరిగింది కదండీ! ఇంక నేను ఇంట్లోకొచ్చేసాను. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి. బయట కూడా నేను తుడిచేసాననమాట. కాకపోతే మిస్ అవ్వలేదండి. నెక్స్ట్ వచ్చే క్లిప్ పెడతాను. ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసాననమాట. గదులన్నీ తుడిచేసాను కదా! హాలు, గదులు. ఇప్పుడైతే ప్రస్తుతానికి బియ్యం అయితే కడిగేస్తున్నానండి. అన్నం పొయ్యి మీద పెడదామని. అంటే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి ఒక పక్కన వేరే పని చేసుకున్నా మనకి ఈ లోపల అన్నం అయితే ఉడుకుతా ఉంటది కదా అనేసి నేను కడుగుతున్నా.
అంతకు ముందు రోజు మంగళవారం కదండి, నేను సంతకెళ్ళాను. మా ఆయన నేను సంతకెళ్ళామనమాట. వెళ్ళినప్పుడు 30 రూపాయలకి పుచ్చకాయ అని, ఒక పుచ్చకాయ 30 రూపాయలు అనమాట. అప్పుడు 2 పుచ్చకాయలు అయితే తీసుకున్నామండి 60 రూపాయలకి. కానీ అవి చప్పగా ఉన్నాయి అనమాట. తినడానికి కూడా అంతేమీ బాలేదు. నేను నైట్ టైము పిల్లలు ఫుడ్ తినేసి వెళ్ళిన తర్వాత అయితే పైకెళ్ళి పడుకుండిపోయారు. అప్పుడు తర్వాత రోజు కట్ చేశాను. అంటే ఆ రోజు నైట్ కట్ చేశాను. 2 ముక్కలు తిన్నాను. తర్వాత అయితే ఇంకా అక్కడ పెట్టేసామనమాట. మూత క్లోజ్ చేసేసి పెట్టేసాను. వాటి మీద ఏమి ఫ్రూట్ ఫ్లైస్ ఏమి వాలకుండా. తెల్లారి పొద్దున్నే తీసి ఇంకా పక్కకు పెట్టాను కదా! ఇంకా గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో, అవన్నీ బయట అయితే వేయాలండి. ముందుగా అయితే స్టాండ్‌లో నిన్న నైట్ తోమిన గిన్నెలు అయితే ఉంటాయి కదా! అవన్నాటిల్ని సదిరేశాను. సదిరిన తర్వాత వీటిని బయటేసుకుంటా అనమాట. ఈ లోపల ఇంకా నాకేమేమి ఉన్నాయో ఫ్రిడ్జ్‌లో కూడా జ్యూస్ అవి చేస్తే పిల్లలు సగం తాగి సగం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు కదా! అవన్నీ కూడా తీసేస్తున్నా. ఇప్పుడు ముందు ఒక పక్కనైతే అన్నం పెట్టాను కదండీ! ఒక పక్కనైతే పాలైతే పెట్టేస్తాను. పాలు పెట్టేసి సిమ్‌లో పెట్టేసాననుకోండి, అవి 2 అవుతా ఉంటాయి. నేను ఈ లోపల గిన్నెలన్నీ బయటేసేసుకుంటాను. ఈ లోపల మా పాప చూసారా స్నానం చేసి వచ్చేసిందనమాట. వాళ్ళకి ఈరోజు బుధవారం అండి. అంటే మాకు బుధవారం అనమాట. బుధవారం అయితే యెల్లో కలర్ యూనిఫామ్ అండి. అలాగా ప్యాంటును, టీ షర్ట్ వేసుకొని వెళ్తారు. ఇంకా ఇందాక తుడిచేసాను కదండీ! తుడిచింది ఇక్కడ క్లిప్ వచ్చిందనమాట. మొత్తం అంతా తుడిచేసి నేను ఎత్తేసాను చెత్త. ఒకవేళ ఇదే క్లిప్‌లో మళ్ళీ నేను తుడిచింది కూడా రావచ్చు. గిన్నెలన్నీ బయటేసేసానండి. ఇంకా హాయిగా గిన్నెలు మొత్తం బయటేసేసిన తర్వాత పిల్లకి జడ అయితే వేసేస్తాననమాట. వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు కదండీ! చిన్నగా సపోర్ట్ చేయండి నా వీడియోకి. మీరిచ్చే లైక్ వలన, సబ్స్క్రైబ్ వలన నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తానండి. నా వీడియోస్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఎంకరేజ్ అయితే చేయండి. ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి పిల్లలకి. లంచ్ ప్రిపరేషన్ హడావిడి ఏముండదు కాబట్టి నాకు మార్నింగే నేను వీడియోస్ తీయడానికి రోజు ట్రై చేస్తాను. వీడియోస్ కూడా డే బై డే కానీ లేదా డైలీ కానీ పెడతానండి. ఇంకా గిన్నెలన్నీ బయటేసేసాను. ఒక పక్కన అన్నము, పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అదే పొయ్యి మీద పెట్టాను కదండీ! ఇంకా కూర్చొని ఇంకా జడలైతే వేస్తున్నా అనమాట. తలలో అయితే పేలైతే ఉన్నాయండి. ఆ పేలొచ్చేది వెంట అలా దువ్వుతా ఉంటాననమాట. మా వాడు చూసారా పిల్ల రెడీ అయిపోయి జడేసుకుంటున్నా, వాడు స్నానం అవ్వలేదనమాట. ఇప్పుడే మొహం కడుక్కొని అయితే వచ్చి చూడండి వెంటనే కూడా వెళ్ళి స్నానం చేయడనమాట. చూడండి ఎలా ఆడుతున్నాడో, కోతి గంతులు వేస్తా తిరుగుతాడు మా చుట్టూరు. మా ఇంటి దగ్గర వాతావరణం చూసారండి మార్నింగ్ ఎలా ఉందో. తెల్లవారింది కదా, ఇంకా చుట్టుపక్కల జనమంతా అలా తిరుగుతూ ఉంటారండి. ఇక్కడ మా ఇంటి ఎదురుగా ఉన్న హౌస్‌లు కూడా మీకు కనిపిస్తున్నాయి కదండీ! మామిడి చెట్టుకి చూసారా మామిడికాయలు ఎన్ని కాసినాయో. అవి మా ఇంటి ఎదురుంగా ఉన్న ఇంటి పక్కన ఇంట్లో అయితే ఇంటి దగ్గర చెట్టు అండి. మా ఇంటి కాడ నుంచి మా ఇంటికి ఎదురుంగా రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద సిమెంట్ రోడ్డేనండి. అక్కడ నీళ్ళైతే ముగ్గు కూడా వేయాలన్నమాట. ఇవన్నీ తుడిసిన తర్వాత అవి కూడా ఈ క్లిప్ తర్వాత మీకు రావచ్చు. ఇంకెలా జడలేసుకుంటూ కూర్చుంటే చాలా టైం పట్టేస్తుందండి. పేలు చూసుకుంటూ, అన్నం చూసుకుంటూ, అంటే అన్నం అంటే పొంగొస్తే సిమ్‌లో పెట్టేయడమేనండి. అంటే నేను అట్టెసరు మాత్రమే వండుతాను. గంజి వార్చను. గంజి వార్చడానికి కూడా నేను ట్రై చేయాలండి. ఇంక మా అత్తయ్య అయితే పైనుంటున్నారు కదా! మా అత్తయ్య, మామయ్య అయితే పైనుంటారండి. పైనైతే చిన్న హౌస్ అనేది కట్టాం కదా! అక్కడే ఉంటారనమాట. మామయ్య, అత్తయ్య. ఇప్పుడు మా అత్తయ్య కొట్టులోకైతే వెళ్తుందండి. మేము సరుకులు తెచ్చుకోవడానికైతే. ఇక్కడ మా వారు కూడా లేచారు. లేచిన వెంటనే ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఇప్పుడైతే లేచారనమాట. పిల్లలకి టిఫిన్ అయితే తేమ్మని చెప్పానండి. ఇంకా లేచారు కదా! ఇంక మొహం అయి కడుక్కొని అప్పుడు టిఫిన్‌కైతే వెళ్తారు. ఇంకిక్కడ బయట ఎవరో వస్తే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంక మా వాడు చూసారా నేను జడేయడం అయినా కూడా వాడు తిరుగుతూనే ఉంటాడనమాట. ఇంకా రెడీ అవ్వడం గట్రా ఏముండదు. ఇక్కడొచ్చి చూసారా మా మామయ్య కూడా వచ్చారండి. అక్కడ ఫోన్ స్టాండ్‌కి పెట్టేప్పటికి ఏంటా అది ఫోన్‌కి స్టాండు అది దానికెళ్ళి చూస్తా ఉన్నారనమాట ఏంటా అని. మా మామయ్య అయితే మార్నింగ్ ఎప్పుడో 5కి ముందే లెగిసి పాలు తేవడానికైతే వెళ్తారండి. అంటే ఆవులు, గేదెలు అనేవి ఉన్నాయన్నమాట. పాలు పిండికి రావడానికి చేలో ఉంటాయండి. చేలోకెళ్ళి పాలు పిండికొస్తారు.
ఇక్కడ ఆరెంజ్ కలర్ క్యాన్‌లోవి మాకొక ఆవు పాలిస్తుందండి 1 లీటర్ వరకు. అది కూడా సూడిది అంటే ప్రెగ్నెంట్ అనమాట ఆవు. ఇగ మా అత్తయ్య వచ్చేసి ఆ పాలు పట్టుకొని పైకెళ్ళిపోతున్నారనమాట. అటు నుంచి పైన మెట్ల ల్యాండ్ నుంచి కదా! అవి బ్లూ కలర్‌లోవి మా మామయ్య వాళ్ళ అంటే అత్తయ్య వాళ్ళ పాలనమాట. వాళ్ళకి కేంద్రం దగ్గర పోస్తున్నారు. మాకొక లీటరే వస్తుంది కాబట్టి లీటర్ పాలు ఇంట్లోకి ఉంచేసుకుంటున్నామండి. ఒక నెలే కదా ఇచ్చేది. మనం ఏదన్నా కావాలంటే చేసుకోవచ్చు. అంటే పెరుగు అవి తోడేసుకోవచ్చు అన్నట్టుగా చేస్తున్నాము. ఇంట్లోనే ఉంచేసుకుంటున్నాము. ఇక్కడ మాకు మాధవి డ్వాక్రా సీఏ ఉంటారు కదా! ఆవిడైతే వచ్చి నాతో మాట్లాడిందండి. నేనైతే ఈనారి కింద ఉండడానికైతే ఉన్నానండి. మీటింగ్ ఉందని చెప్పిందనమాట. ఫస్ట్ వర్క్ అయితే చేశాము. ఫోన్‌లో ఆధార్ కార్డులు హస్బెండ్ ఆధార్ కార్డులయితే మనం పైకి పంపించాలనమాట. అవన్నీ పంపించిన తర్వాత గ్రూప్‌కి ఎంతని పడతాయని చెప్పిందనమాట ఆవిడ. చెప్తే సరేలే అనేసి నేను ముగ్గురం ఉన్నామండి. ముగ్గురం ఉంటే ఆవిడొచ్చి మీటింగ్ అని చెప్పింది. ఇంక మాకైతే ఏమనిపించిందంటే మీటింగ్ అని చెప్పినా నాకైతే సరే వేరే వాళ్ళిద్దరున్నారు కదా! వాళ్ళని కూడా కనుక్కొని వస్తానని చెప్పానండి. అప్పుడు ఇంకా మేము ముగ్గురం ఎవరం వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఫస్ట్ సారి వర్క్ చేసిన డబ్బులు ఇంకా వదలలేదు. అందుకని నేను వెళ్ళలేదు. వేరే వాళ్ళు కూడా వెళ్ళలేదు. సరేలే అని ఆగిపోయామండి. ఇంక నేను కూడా పనిలో పని జడేసేసుకుందామని అయితే జడేసేసుకుంటున్నాను. ఒక పక్కన అన్నం, ఒక పక్కన పాలు కూడా అంటే కాగిపోతా ఉన్నాయి కదా అక్కడ అందుకని. ఇంక జడేసేసుకున్నాననుకోండి ఫేస్ వాష్ చేసుకొని ఆ గిన్నెలన్నీ తోమేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకా అంతకుముందు పెట్టవలసిన క్లిప్పు ఇప్పుడొచ్చిందండి. అంటే ముందు నేను ఈ క్లిప్ నొక్కబోయి వేరే క్లిప్ నొక్కేసాననమాట. పిల్లకి జడేసిన క్లిప్పు. ఇదైతే మార్నింగ్ లేవగానే గదులు తుడిచిన తర్వాత వెంటనే చేసిన పనైతే ఇదేనండి. ఇటువరకి మాకైతే ఆ పక్కన ఇప్పుడు నేను పైపులు కనిపిస్తున్నాయి కదండీ! అటు సైడ్ అయితే నుయ్యి ఉండేదండి. నుయ్యి అంటే వరల తొట్టని ఉండేదండి మాకు. అది మేము పైన స్టేర్ ఏసినప్పుడు పైన స్టేరు అంటే అత్తయ్య వాళ్ళు పైకెళ్ళినప్పుడు వాష్‌రూమ్ కోసం అక్కడైతే వాటర్ నుయ్యినైతే పూడ్చేసామండి. వాటర్ నుయ్యినైతే పూడ్చేసి మేమైతే అక్కడ మామూలుగా పైన ట్యాంక్ అనేది ఉంటది కదా! ట్యాంక్‌లోకి ఎక్కిచ్చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఎంత చెత్త వస్తదంటేనండి ఇంట్లోకి మా వాళ్ళైతే నిజంగా అసలు వచ్చిన దగ్గర నుంచి హాఫ్ డేస్ ఒకటి కదండీ! అసలు పుస్తకాలని, ఆ పేపర్‌లని ఎయ్యో ఒకటి పడేసినట్టే ఉంటున్నారు. ఆ చెత్తంతా తుడుస్తున్నామా, మళ్ళీ ఈవినింగ్ తుడుస్తానా, ఈవినింగ్ తుడిచిన తర్వాత కూడా అదే పని చేస్తారండి. పడుకునేంత వరకు అల్లరల్లరిగానే ఉంటాడు మా వోడైతే. ఎక్కడ లేని చెత్తంతా మా ఇంట్లోనే ఉందా అనిపిస్తదనమాట. దానికి తోడు నా మిషన్‌కి సంబంధించినవన్నీ గూడా అంటే క్లాత్‌లుంటాయి కదండీ! చిన్న చిన్న పీసులు, రద్దు పీసులు అవి గూడా ఇటే తుడవాలి కదా! తుడిసేసి ఎత్తుతాను కాబట్టి చెత్తనేది మాకెక్కువగా వస్తదండి. ఇంకా 2 గేట్‌లయితే ఉన్నాయండి మా ఇంటికి. ఒకకెళ్ళేమో మామూలుగా ఇటు సైడయితే తొట్టికెళ్ళి ఉన్నదనమాట. అటు సైడేమో పెద్ద వాడమండి. ఇందాక చూసారు కదా అది. అంటే నడవడానికి కొంచెం ఇటు పక్కకి తిరిగి నడవాలి కాబట్టి కొద్దిగా మూలకే నడవాలి ఎక్కువగా అన్నారని ఇటు సైడ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న గేట్ వైపుకి నడుస్తామనమాట. ఈశాన్యం అంటారు కదా! అటువైపుకి. ఇంకా కింద గూడా మెట్లు తుడిచేసాను. కింద గూడా రోడ్డంతా తుడుచుకొనొచ్చేసి నీళ్ళైతే జిమ్ముతున్నానండి. బయటకి అలా వాటర్ జిమ్మేసి ముగ్గయితే యేసుకుందామని. ఇంకా మనం కల్లాపేసేంత పేడ తెచ్చి కల్లాపేసేంత లేదండి. ఇదివరకైతే పెండ అవి తెచ్చుకొని మా అత్తయ్య వాళ్ళు తెస్తే నేనైతే కల్లాపేసేదాన్ని. చేలో నుంచి తెచ్చేవాళ్ళనమాట. తెస్తే మొత్తం అంతా కల్లాపేసుకొని అది కూడా సాయంత్రం మాటలే చక్కగా కల్లాపేసుకునేదాన్ని. ఇదివరకు మాది పెంకుటిల్లండి. అప్పుడు చాలా అంటే చాలా పని త్వరగా అయిపోయేది. అలాగే మార్నింగ్ ఎప్పుడో లేచేదాన్నండి నేను. పిల్లలిద్దరు చిన్న పిల్లలైనా గూడా 5కి మార్నింగ్ లేచిపోయి అన్నం వండేసేదాన్ని. అలాగే మొత్తం పనంతా చేసేసుకునేదాన్నండి. అలాగే సాయంత్రం గూడా 5 లోపల ఇంట్లో పనంతా చేసేసుకొని అన్నం గూడా పొయ్యి మీద పెట్టేసేదాన్నండి. అప్పుడు పుల్లల పొయ్యి మీదే పెట్టేదాన్నండి. ఇప్పుడు చూసారు ఎంత మనం గుంజుకున్న పనవ్వదనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదోకటి సదురుతానే ఉండాలండి. ఈ ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారు. నేనొక్కదాన్ని ఇలా ఉంటానని నాకే అర్థం అవ్వట్లేదండి. నేను ఏ పని చేసినా అలాగే జరుగుతా ఉంటదనమాట. ఎంత స్పీడ్‌గా చేద్దామన్నా అవ్వదు. ఇంకా అక్కడైతే అవన్నీ
కల్లాపు ముగ్గేసాను కదా, వేసిన తర్వాత పిల్లలకైతే జడేసాను, వాళ్ళకి టిఫిన్ తెప్పించి పెట్టి ఇచ్చేసినట్టున్నానండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట, ఒక్కదాన్నే ఉన్నాను. ఇంక ఈ బట్టలు అయితే ముందుగా ఆరేసేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో మళ్ళీ బట్టలు అయితే వేయాలన్నమాట, అందుకే వీటిని తీసి ముందు వీటిని ఆరబెట్టేస్తున్నాను. వీటిని ఆరబెట్టిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ తోముకోవాలండి. అవన్నీ తోమేసుకొని అప్పుడు కూర కోసం చూడాలి. కూర అయితే మంగళవారం కదండి, అంటే అంతకు ముందు రోజు మంగళవారం కదా, సంతకైతే వెళ్ళాం కదండి. చేపలు అయితే ఒక చేపనైతే తీసుకొని కొట్టించుకున్నామండి. ముక్కలు కొట్టించుకొని ఇంటికి తెచ్చుకున్నాం. ఫ్రిడ్జ్లోనే పెట్టేశానండి, ఆ రోజు వండలేదు, సాయంత్రం నైట్ కదా వండలేదు. ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమేస్తున్నాను. ఇంట్లో ఉంటారు అంటారండి. ఆడవాళ్ళు ఎంత ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు చేసే పని వాళ్ళకు ఉంటానే ఉంటుంది అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళకే పని ఎక్కువ ఉంటుందండి, చేలోకి వెళ్ళిన వాళ్ళకి పని తక్కువ ఉంటుంది. అంటే పని కంపారిజన్ కాదండి, చేలోకి వెళ్ళిన వాళ్ళు ఒకటే పని మీద ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్క పని కాదండి, ఒక పని తడుముకుంటే ఇంకో పని అలాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కూర్చొని నేను గిన్నెలన్నీ తోముకుంటా ఉన్నానండి. ఇవన్నీ తోమిన తర్వాత అయితే చేపలు అయితే రుద్దుకోవాలి. ముందు ఇవన్నీ చిరాకుగా పెట్టుకొని మనం ఆ చేపలు రుద్దేసి కూర వండితే నాకు అంత నచ్చదు అనమాట. అందుకని ముందు వీటిని అయితే తోమేసుకుందాము. గిన్నెలన్నీ చాలా గిన్నెలు ఉన్నాయి కదా, వీటిని తోముకున్న తర్వాతనే వాటిని చేప ముక్కలను అయితే తీసేసి క్లీన్ చేసేసుకుందాము అనేసి అయితే ముందు గిన్నెల దగ్గర కూర్చున్నానండి. మా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఈ పాటికి అందరూ పనులకి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళం మేము మాత్రమే ఇంటికాడ ఎవరమైతే ఉంటామో వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారనమాట. నేను మా ఇంటి ఎదురుగా ఉన్న 2 ఇళ్ళోళ్ళు ముగ్గురు అయితే ప్రస్తుతానికి ఇంటికాడ ఉంటున్నామండి. ఒక అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అనమాట, తను నా మరదలు అవుతుంది వరుసకి. అలాగే ఫ్రెండ్ లాగా అంత క్లోజ్గా ఉంటుంది అనమాట. ఒక ఆవిడ మా మేనత్త, ఆవిడే ఇప్పుడు వచ్చి కూర్చుంటుంది అనమాట. కూర్చొని తనకి హెల్త్ బాగోక అయితే ఇంటి దగ్గర ఉంటుంది అనమాట. లేదంటే తను కూడా పనికి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను. ప్రెగ్నెంట్ అన్నాను కదండి, తను కూడా ఈ మే లాస్ట్లోకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఒక్కదాన్నే ఉండాలండి. అప్పుడు మా అత్త కూడా అలాగే పనికి కూడా వెళ్ళిపోతుంది కదా, ఒక్కదాన్ని ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని స్కూల్ పంపిన తర్వాత జాయిగా మిషన్ కుట్టుకుంటూ ఉంటానండి. ఇంకా అలా నేను గిన్నెలన్నీ కడుక్కుంటూ ఉంటే కొద్దిసేపు అలా కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటామండి. ఎవరన్నా వస్తే నేను ఇంకా వీడియో తీస్తున్నాను కదా, వీడియో అయితే ఫోన్ స్టాండ్కి పెట్టేసి ఇవన్నీ తోముతా కూర్చున్నాను. ఇంకా టిఫిన్ చేశాను, టీ తాగేసానండి. టిఫిన్ చేసి టీ తాగాను. టిఫిన్ అయితే తెచ్చుకోలేదు, నేనే వద్దన్నా అనమాట. టీ తాగేసాను. ఇంకా ఈ లోపల అయితే మా మేనత్త అయితే వచ్చింది, అత్త వచ్చింది. అలా కూర్చొని కొద్దిసేపు కబుర్లు అయితే చెప్పుకుంటామండి. నాకు ఇలా కబుర్లు అవి చెప్పుకున్నప్పుడు అది ఇదని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇంకా మీకు చాలా షేర్ చేసుకోవాలండి. మా ఊళ్ళో నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండేది, నా చిన్నప్పుడు జర్నీ ఎలా ఉంది, అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నిటికీ మంచిగా సపోర్ట్ చేశారంటే తప్పకుండా ప్రతిదీ పిన్ టు పిన్ అంటే 1 by 1 నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఆడవాళ్ళ జీవితమే తుడవడం, తోమడం, కడగడం, ఉతకడం ఇదేనా అనిపిస్తుంది కదా ఒక్కోసారి. కానీ నిజంగా చెప్పాలంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారండి. అంటే వర్కింగ్ అంటే జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలాగా వర్క్ చేసుకొని ఇంట్లో వర్క్ చేసుకొని ఎప్పుడు అదే జాబ్స్కి వెళ్తున్నారా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇంట్లో పని చేసుకొని బయట పొలం పనులకు కూడా వెళ్తారు కదా, మా విలేజ్లో మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వెళ్తారనమాట. వాళ్ళు కూడా ఎలా పని చేసుకొని వెళ్తున్నారా అనిపిస్తుంది. కానీ నిజంగా చెప్పాలంటే అండి, ఇంటి దగ్గర ఉన్నారు అన్న ఒక్క పేరుతో ఆడవాళ్ళు జీవితం అయిపోతుంది అనమాట. ఇంటి దగ్గరే కదా, ఏం చేస్తున్నావు అంటారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని. నిజంగా అండి, ఇంటి దగ్గర ఉంటే ఆడవాళ్ళకి ఒక్క పని కాదండి. సపోజ్ నేనే తీసుకోండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి గుమ్మాలు తుడిచాను, ఇల్లు తుడిచాను, గిన్నెలన్నీ బయటేసాను, పిల్లలకి జల్లేసాను, వాళ్ళు స్కూల్కి పంపించి అన్నం వండాను, గిన్నెలు తోమాను. ఇంకా ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు, ఇప్పుడు అంటే వాషింగ్ మిషన్ వచ్చిందండి, ఇదివరకు అయితే వాషింగ్ మిషన్ లేనప్పుడు ఉతుక్కున్నాం అనమాట. ఇంకా అవన్నీ చేశాను, బట్టలన్నీ ఆరబెట్టాను. మళ్ళీ ఇగోండి చేపలు అయితే ఏ కూర వండాలంటే ఆ కూర వండుకొని చేపలు అయితే బాగు చేసుకొని ఇప్పుడు కూర వండాలి కదా, ఇదంతా పని కాదండి. దీనికి తోడు నేనైతే స్టిచ్చింగ్ కూడా చేస్తానండి.
ప్రతి ఒక్క ఉమెన్ కూడా అలాగే కష్టపడతా ఉంటదండి. ఊరికే ఉన్నారు ఇంటి దగ్గర అంటే ఊరికనే ఎవ్వరు ఉండరండి. వాళ్ళ పిల్లలతో ఎంత రిస్క్‌లు అంటే చిన్న పిల్లల్ని వేసుకొని ఇంటి దగ్గర ఉంటారు కదా! వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, భర్తను చూసుకోవాలి. హ్మ్. ప్రతి ఒక్క పని ఆడదే చేయాలి కదండీ! హ్మ్. మగవాళ్ళు ఏంటంటే మార్నింగ్ లేస్తారు. మనం టిఫిన్ ఏదన్నా ఏస్తే తినేసి మళ్ళీ చేలోకెళ్తారు. వాళ్ళ చేలో ఒక్క పని మీద తిరుగుతానండి. మనమైతే ఇంటి దగ్గర ఉన్న ఎన్ని రకాల పనులు చేయాలండి. ఆడది లేకపోతే నిజంగా ఇన్ని పనులు సాధ్యమైతే అవ్వండి. హ్మ్. నాకైతే అనిపించిందండి. పిల్లలనైతే తల్లి పెంచగలదు గానీ తండ్రి అయితే పెంచలేడు కదా అంటారు. అది కూడా నిజమే అని నాకనిపిస్తదండి. హ్మ్. నాకనిపించింది మాత్రమే చెప్పానండి. ఇందులో ఎవరిని హర్ట్ చేయాలని గాని, లేదా ఎవరిని బాధ పెట్టాలని అంటే వాళ్ళని ఉద్దేశించి ఎవ్వరిని ఉద్దేశించి అయితే నేను ఈ వీడియో చెయ్యట్లేదు. నాకనిపించింది నా వేలో నాకేది కరెక్ట్ అనిపిస్తే అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మాకు మార్నింగ్ అండి ఇటు సైడ్ అంతా ఎండొచ్చేస్తదనమాట. యాసవకాలం అయితే మొత్తం మాకు తలుపులు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు మొత్తం ఎండే వస్తదనమాట కొంచెం కొంచెం. అందుకని ఈ వేసవికాలం అన్ని రోజులు మార్నింగ్ లేవడంతోనే పనైతే కంప్లీట్ చేసేసుకుంటా అనమాట. బయట పని ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ చేసేసుకోవాలి. కొంచెం గానీ లేట్ చేశానా ఆ పనంతా నిజంగా అండి ఆ ఎండలోనే చేసుకోవాలి. ఒక్కోసారి అయితే గిన్నెలు తోమడం వదిలేసి ఈవినింగ్ టైంలో అయితే తోముకుంటా అనమాట. నాకు 12కి అలాగే కొంచెం నేను ఇప్పుడు తోముతున్నాను కదండీ! అక్కడి వరకు నీడొస్తది. అప్పటి వరకు అయితే ఖాళీగా ఉండి అప్పుడే గిన్నెలనైతే తోముతాననమాట. ఇంకిక్కడ కూర్చున్నాం కదండీ! మేమిద్దరం ఏదో ఒకటి చెప్పుకుంటూ అలాగా ఊసలేసుకుంటూ అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది అయిన తర్వాత ఇంక కూర వండుతానండి. కూర వండిన తర్వాత వీడియోనైతే కంటిన్యూ చేయలేదు ఇంకా. అప్పటికే 12 అయిపోతా ఉందండి. అదేనండి. కూర అంతా అవ్వాక 12 అయితే అయిపోయిందనమాట. కూర అంతా అవ్వి నేను వీడియోస్ అన్నీ తీసుకుంటూ చేస్తున్నాను కదా! అందుకని లేట్ అయిపోయిందనమాట. నేనింకా కూర ఉడికిన తర్వాత వెంటనే అయితే అన్నం తినేసానండి. అప్పుడు కరెంట్ కూడా పోయిందనమాట. ఇంకా అన్నం తినేసి కొద్దిసేపు అలాగా చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి నెక్స్ట్ ఏం వీడియో తీయాలా ఏంటా అని ఆలోచిస్తూ అలా రీల్స్ అనేది చూస్తూ కూర్చున్నా అనమాట. కూర్చున్న తర్వాత అయితే కరెంట్ వచ్చిందండి. అలాగే పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళకి కూడా భోజనం పెట్టేసి నేను ఇంకా మిషన్ అయితే ఎక్కేసాననమాట. మిషన్ ఎక్కి నాకు ఏం బట్టలు ఉన్నాయో ఆ రోజు ఎవరికేమన్నా అర్జెంట్ ఇవ్వాలా ఏంటనేది చూసుకొని అయితే అవి కుట్టేశాను. కుట్టిన తర్వాత అప్పుడైతే మా హస్బెండ్ వచ్చారండి. లేట్‌గా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి కూడా అన్నం పెట్టేసి కొద్దిసేపు అలాగా నడుము అయితే వాల్చాననమాట మంచం మీద. నడుము వాల్చి ఇంకా జాయిగా మళ్ళీ లెగిచి సేమియా అయితే చేశాను నైట్‌కి. సేమియా చేశాననమాట. ఈవినింగ్ రొటీన్ అనేది మళ్ళీ అలాగే ఉంటది కదా! యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ మార్నింగ్ ఎలా తుడుస్తామో ఈవినింగ్ తుడవాలి. అలాగే తోముకోవాలి. అవన్నీ చేసుకున్నప్పటికి టైం అయితే సరిపోద్దనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఒక ఆడది ఇంటి దగ్గర ఉంది. ఇంటి దగ్గర అనేయడం చాలా సులభమండి మాట. కాకపోతే అది పడేవాళ్ళకే తెలుస్తదంటారు కదా! పోనీలెండి మనం చేసే పని మన ఫ్యామిలీ కోసం చేసినప్పుడు ఎవరెన్ని మాటలన్నా సరే మనం పట్టించుకోవద్దు అని నేను అనుకుంటాను. మీరు కూడా అలాగే అనుకుంటారని అనుకుంటున్నా. ఈ వీడియో నేను ఎవరిని హర్ట్ చేయడానికైతే చేయలేదు. నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నా. ఇక్కడ కూరకైతే సిద్ధం చేస్తున్నానండి. చేప ముక్కలన్నిటిని కడిగేసి నేను ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే మిక్సీలో అయితే ఆడేసాననమాట. ఆడేసుకొని పక్కకు పెట్టుకున్నా. అందులో ఇవన్నీ వేసేసి ముందుగా పేస్ట్‌ని, పచ్చిమిర్చి అన్నీ వేసేసి కూరకి రెడీ చేసేసుకుంటున్నా అండి. ఇంకా మీకు ఈ వీడియో అంతా చూసారు కదండీ! నా వాయిస్ గానీ అంటే నా మాటలు గానీ ఏవైనా మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే గనక తప్పకుండా సారీ అండి అందరికీ. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వలన నా వీడియోస్ ఇంకా చాలా మందికి రికమెండ్ అవుతాయి. అలాగే నాకు ఇలాంటి వ్లాగ్స్ అనేది చేయడానికి మంచిగా అనిపిస్తదనమాట. ఇది నేను కరెక్ట్‌గా కూర్చొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నాకు ఇలా వ్లాగ్స్ అంతా అంటే వీడియో అయితే తీయడానికి అవ్వదండి.
తీస్తాను. కానీ పెట్టేటప్పుడు వ్యూస్ రాపోతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఆ వ్యూస్ కోసమే కదా నేను ఇంత కష్టపడుతున్నా, వదిలేయనా అనిపించింది యూట్యూబ్‌ని. కానీ మళ్ళీ ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నా. మీరందరూ తోడుగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్ అండి.